20వ కీర్తన 20వ కీర్తన 7వ వచనం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టునప్పుడు రాజు మాకుత్తరమిచ్చును గాక. ఈ కీర్తన దావీదు రచించినది. ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన అని ఆ కీర్తన పైనే రాసుంది. ఈ కీర్తన ఏదో మామూలుగా మనం పాడుకునే పాట కాదు, కానీ ఇదొక ప్రార్థన. యుద్ధము సిద్ధమైనప్పుడు, యుద్ధ భూమిలో దావీదు ఇరికించబడినప్పుడు ఆయన పెట్టిన మొర, ఆయన చేసిన ప్రార్థన, ఆయన మాట్లాడిన మాటలు కీర్తనగా పొందుపరచబడ్డాయి. ఆయన మొదటి నుంచి మనం చదివినప్పుడు ఆ కీర్తనలో ఏమంటాడంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలనియు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. అంటే ఇదంతా ఏం అర్థం అవుతుంది? దీన్ని బట్టి దావీదు దేవుని రక్షణ కొరకు విశ్వాసముతో చేస్తున్న ప్రార్థన, విశ్వాసంతో పలుకుతున్న మాటలుగా మనకు అర్థమవుతున్నాయి. అయితే ఈ కీర్తనకు ప్రాముఖ్యంగా 7వ మాట, ఈ కీర్తనలో చాలా ముఖ్యమైన మాట, ఆయన విశ్వాసానికి ఏది ఆధారమో, ఆయన దేని యందు విశ్వాసం ఉంచాడో, దేని యందు మనం నమ్మిక ఉంచాలో ఒక మాటలో అక్కడ రాశాడు. ఏమంటున్నాడంటే, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. చాలామంది ఈ లోకంలో దేన్ని బట్టి అతిశయపడతారు, దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు, దేన్ని బట్టి బలపరచబడతారంటే గుర్రాలను బట్టి, రథాలను బట్టి, రౌతులను బట్టి. ఏంటంట? గుర్రములు శక్తికి, వేగానికి, బలానికి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. వేగంగా పరిగెట్టడానికి, శత్రువును ఎదుర్కోవడానికి, దాడి చేయడానికి, సుదూర ప్రయాణాలు చేయడానికి, వీటన్నిటికీ కూడా యుద్ధాలు చాలా బలమైన ఆయుధాలు. ఏ జంతువును అంత బలంగా వాడరు యుద్ధాల్లో. గాడిదను వాడరు, లేకపోతే ఇంకొక దాన్ని, ఎద్దునో ఆవునో, లేకపోతే ఇంకొక వేరొక దేనిని యుద్ధాల్లో వాడరు. కానీ యుద్ధాల్లో వాడే జంతువు ఏదైనా ఉందంటే అది గుర్రమే కదా. గుర్రాలను యుద్ధాల్లో వాడుతుంటారు. కాబట్టి చాలామంది ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా పోరాటం కలిగినప్పుడు గుర్రాలను నమ్ముకుంటారు. ఎందుకంటే గుర్రాలు చాలా బలమైన సపోర్ట్ కాబట్టి, ఆధారపడదగినవి కాబట్టి గుర్రాలను నమ్ముతుంటారు. గుర్రాలని నడపాలంటే రథాలు కావాలి కాబట్టి రథాలను ఆశ్రయం చేసుకుంటారు. ఎందుకంటే రథం మీద వెళ్ళి వాళ్ళు సేఫ్గా యుద్ధాన్ని, వాళ్ళ ఆయుధాలన్నింటినీ మోసుకెళ్ళడానికి కానీ, అక్కడ యుద్ధ భూమిలో వాళ్ళు సేద తీరడానికి కానీ, అదంతా యుద్ధం చేయడానికి కానీ రథాలు అవసరం. కాబట్టి రథాలను, వీళ్ళు రథం మీద కూర్చొని వీళ్ళు యుద్ధం చేస్తుంటే నడపడానికి రౌతులు కావాలి కదా. రథాన్ని నడపడానికి రౌతులు కావాలి. కాబట్టి రౌతులను యుద్ధం కలిగినప్పుడు సాధారణంగా వీళ్ళు ఆధారం చేసుకునేది ఏంటంట? గుర్రాలను, రథాలను, దాన్ని నడిపే రౌతులను ఆధారం చేసుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో కూడా గుర్రాలను, రథాలను, రౌతులను అంటే మన డబ్బునో, మన ఆస్తినో, మనకి శ్రమ కలిగిందో, మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? మొదటిగా డాక్టర్లు. వెంటనే మనకు గుర్తొచ్చేది హాస్పిటల్. హాస్పిటల్లో డాక్టర్లను ఆధారం చేసుకుంటాం. మనకి ఇంకేదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు, బంధువులు, స్నేహితులు మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, మనకి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని వెతుకుతూ ఉంటాం, వాళ్ళకి ఫోన్ చేస్తుంటాం, వాళ్ళని పిలుస్తుంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం.
లేకపోతే ఈ రకంగా వాళ్ళ మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తుంటాం. మన జ్ఞానం మీదో, లేకపోతే మన ఉద్యోగం మీదో, మన బలం మీదో, మన శక్తి సామర్థ్యాల మీదో, లేకపోతే మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీదో, లేకపోతే మనకున్న క్రెడిట్ కార్డుల మీదో, లోన్ల మీదో, ఏదో ఒక రకంగా అప్పు వచ్చింది అనుకోండి, ఇంకేదన్నా లోన్ పెట్టి ప్రయత్నం చేయడము, ఇంకొక దగ్గర మనుషుల దగ్గర అప్పు చేయడానికో, లేకపోతే మనకు బంగారం ఉందనుకోండి, బంగారం ఏదన్నా కుదువు పెట్టి డబ్బు తెచ్చుకోవడానికో, ఏదో ఒకటి ఇలాంటి వాటిని ఆశ్రయం చేసుకుంటూ ఉంటాం. ఇవే గుర్రాలు, రథాలు, రౌతులుగా ఉన్నాయి. అర్థమవుతుందండి? చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, క్రైస్తవులు సైతము, వాక్యము తెలిసిన వారు సైతము తెలియకుండానే ఈ రకంగా మనం పొరపాటు చేస్తుంటాం. ఇది పెద్ద పాపం కాదు, కానీ దేవుని మీద నుండి విశ్వాసాన్ని గుర్రాల మీదకి, రథాల మీదకి, రౌతుల మీదకి, బంగారం మీదకి, డబ్బు మీదకి, ఆస్తి మీదకి, వస్తువుల మీదకి మరలిపోతూ ఉంటాం. మన దృష్టి దేవుని మీద పెట్టకుండా, మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా వీటి మీద ఆధారపడిపోతూ ఉంటాం. ఇది చాలా భయంకరమైన పొరపాటు. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా భయంకరమైన దిగజార్చే స్థితి. కాబట్టి మనం ప్రతి నిమిషము, ప్రతి దినము మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము, మనకి శ్రమ కలిగినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాము, మనం ఎలా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? మనుషులనా, బంధువులనా, స్నేహితులనా, లేకపోతే డబ్బునా, లేకపోతే ఆస్తినా, పేరు ప్రఖ్యాతులనా, లేకపోతే దేన్ని మనం ఆధారం చేసుకుంటామో, మన ప్రతి ఒక్కరం కూడా, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎవరిని బట్టి ధైర్యంగా ఉంటున్నాము. అంతేనండి. కొంతమంది మనం ఎలా ఉంటామంటే, మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి, ఏదైనా ఇబ్బంది వచ్చి, నా దగ్గర డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది కాబట్టి నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, లేకపోతే నా దగ్గర చిట్టు ఉంది, లేకపోతే నా దగ్గర ఈ బంగారం ఉంది, కాబట్టి నాకేముంది, ఇబ్బంది వస్తే అలా చేస్తాను, ఈ ఇబ్బంది వస్తే ఇలా చక్క పెడతాను అని మనం ఏం చేస్తుంటామంటే, గుర్రాలు, రథాలు, రౌతుల మీద ఆధారపడిపోతాం. దేవుని దగ్గరికి రావాలని ఆపద కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి రాము, దేవుణ్ణి ప్రార్థన చేయం, దేవుని అడగం, దేవుని మీద ఆధారపడం, మనకున్న దానితో ఈ అవసరాలన్నీ తీర్చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. అదవుతుందండి. మన దగ్గర మనం ఆల్రెడీ సమకూర్చి తయారు చేసి పెట్టుకుని, నిల్వ చేసి పెట్టుకున్న వాటి మీద ఆధారపడిపోవడానికి ప్రయత్నం చేస్తాము. దేవుణ్ణి వెనకాల పెడతాం. అదవుతుందండి. దేవుణ్ణి పక్కకు పెట్టి వీటన్నిటిని తీసుకొచ్చి దేవుని స్థానంలో పెట్టేస్తాం. మనకి ఎవరు ఆశ్రయదుర్గంగా ఉండాలి? డబ్బా. మనకెవరు కేడంగా ఉండాలి? శ్రమ కలిగినప్పుడు ఆశ్రయదుర్గముగా, కేడముగా, రక్షణ శృంగముగా మనకెవరు ఉండాలి? డబ్బు కాదు, ఆస్తి కాదు, ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. ఆపత్కాలంలో మన డబ్బు మనల్ని రక్షించదు, మన ఆస్తి మనకు రక్షించదు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు మనల్ని రక్షించవు, మన బంధువులు, మన స్నేహితులు, మన వారెవరు కూడా మనల్ని రక్షించరు. మనకున్నది ఏది కూడా మనల్ని రక్షించదు. మన దేవుడైన ప్రభువు తప్ప, ఆయన నామమును బట్టి తప్ప రక్షణ అనేది వేరే దేని వలననూ కలగదు. ఒకవేళ అలా మనం అనుకున్నామంటే పొరపాటు చేస్తున్నామని అర్థం. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు దేనిని ఆధారం చేసుకుంటున్నావో, దేనిని బట్టి అతిశయపడుతున్నావో జాగ్రత్త సుమ. నువ్వు అతిశయపడాల్సింది నన్ను బట్టి, నువ్వు ఆధారం చేసుకోవాల్సింది నా నామమును. నన్ను ఆధారం చేసుకున్నట్లయితే కనుక నీ శ్రమలలో, నీ ఆపదలలో, నీ ఇరుకులలో, ఇబ్బందులలో నా దక్షిణ హస్తముతో నేను నిన్ను విడిపిస్తాను, కానీ ఇవేవి నిన్ను విడిపించవనే సత్యాన్ని నువ్వు గ్రహించాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదటి రాజుల గ్రంథము ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం నుండి నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం నుండి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, కంచెరగాడిదలు కానీ తన తన వంతు చెప్పున కట్నములు ఏటేటా తీసుకొని వచ్చుచుండెను. సొలొమోను గారి గురించి మనం వింటున్నాం కదా. ఆయన చరిత్ర, ఆయన వైభవము, ఆయన కీర్తి ప్రతిష్టలు, ఆయన ఆస్తి, ఆయన ధనాగారము, వీటన్నిటి గురించి మనం వింటూ ఉన్నాం క్రమంగా. అయితే ఇక్కడ రాస్తుంది, ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఒట్టి చేతులతో వచ్చేవారు కాదట. సొలొమోను దగ్గరకు వచ్చేటప్పుడు విస్తారమైన వెండి, విస్తారమైన బంగారం, గాడిదలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, ఇలాగ ఏది పడితే వాళ్ళకి ఏది ఉంటే అది, రాజులు, అధిపతులు అందరూ కూడా
గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు ఆయన దగ్గరికి ఇవన్నీ సమకూరుస్తూ ఉండేవారు. కాబట్టి సొలొమోనుకి వెండి ఎక్కువగా ఉంది. వెండి అయితే అసలు వాడుకలోనూ లేదు. బంగారము, ఈ ఈ జంతువులు, గుర్రాలు, రథాలు, రౌతులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట. 26వ వచనం, మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. సొలొమోను ఏం చేయడం మొదలుపెట్టాడు? ఎక్కువైపోతుంది. ఇది ఏం ఎక్కువైపోతుంది? కంచరగాడిదలు, గుర్రాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటే ఏం చేయడం మొదలుపెట్టాడు? సమకూర్చుకోవడం మొదలుపెట్టాడు. ఏం సమకూరుస్తున్నాడంటేనట, గుర్రములను, రౌతులను, రథములను సమకూరుస్తున్నాడట. సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. ఏం సమకూరుస్తున్నాడు? బలమైన వాటిని, ఆధారపడదగిన వాటిని, ఆపత్కాలములలో ఉపయోగపడే వాటిని సమకూర్చుకుంటూ ఉన్నాడు. గుర్రాలను సమకూరుస్తున్నాడట. రథాలంటే మనుషులు తయారు చేయాలి, గుర్రాలంటే మనుషులు తయారు చేయరు. కానీ రథాలను ఏం చేయాలి? మనుషులు తయారు చేయాలి, వాటిని సిద్ధం చేయాలి, వాటికి చక్రాలు పెట్టి దానికి సీట్ పెట్టి ఇవన్నీ తయారు చేయాలి. కాబట్టి రథాలను తయారు చేస్తున్నాడట. అతడు 1400 రథములను, ఎన్ని? 1400 అంటే 1400 రథములట లెక్క. ఎన్ని ఉన్నాయి సొలొమోనుకి? 1400 రథములు. తర్వాత 1400 రథములను, 12,000 రౌతులు. రౌతులు అంటే నడిపేవాళ్ళు కదా. 12,000 మంది రౌతులట. అంటే వీటిని రథాలను నడపడానికి 12,000 మంది మనుషులు, రౌతులు, నేర్పరులు, గుర్రాలని రథాలని నడిపే నేర్పరులు ఉన్నారట 12,000 మంది. అంతేనండి. ఎంత బలిష్టమైన సపోర్ట్ ఆలోచించుకోండి. ఆయన బలం, యుద్ధానికి వెళ్ళాలంటే 12,000 మంది రౌతులు, 1,400 మంది రథాలు. తర్వాత వీటికి అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ యెరూషలేమునందు రాజునొద్ద ఉంచ నిర్ణయించెను. రథాల కోసమట. ఈ రథాలని ఎక్కడైనా పెట్టాలంటే పార్కింగ్ చేయాలి కదా. ఈ పార్కింగ్ చేయడానికి పురాలు కట్టించాడు, సిటీస్ కట్టించాడు, ప్లేసులు కట్టించాడు. ఈ 1,400 రథాలని పార్కింగ్ చేయాలంటే, ఈ గుర్రాలందరినీ పార్కింగ్ చేయాలంటే, ఈ 12,000 మందిని ఆఫీస్ పెట్టాలంటే ఎంత పెద్దది పెట్టాలి? అంతేనండి. ఈ గుర్రాలని, రథాలని, రౌతుల్ని అంతా పెట్టి ఇదంతా చేయాలంటే చాలా పెద్ద పురములు కట్టించాడట. అర్థమవుతుందండి? పురములు కట్టించాడు. ఈ పురములే కాకుండా యెరూషలేములో తన దగ్గర కొన్ని గుర్రాలని, రథాలని తనకు అందుబాటులో బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండేలాగా యెరూషలేములో కొన్ని పెట్టాడు. ఎక్కడికక్కడ పురాలు కట్టించేసి ఎక్కడికక్కడ గుర్రాలని, రథాలని, రౌతుల్ని సమకూర్చి పెట్టాడంట. అర్థమైందా మీకు ఇప్పుడు సొలొమోను చేసిన పని? ఇది పాపమా? ఇది తప్పా? కాదు కదా. యుద్ధాలు వచ్చేటప్పటికి సిద్ధపడడం తప్పంటారా? యుద్ధాలు అంతే కదా. యుద్ధాలు అయితే మనుషులు ఉట్టిగా వెళ్ళి చేయలేరు కదా. యుద్ధం భూమిలో ఖచ్చితంగా కావాల్సినవి. కానీ కొన్నిసార్లు మనము చాలా చిన్నవి అనుకున్నవి మన జీవితాన్ని చాలా పతనానికి తీసుకెళ్ళిపోతాయి. అవి తప్పుగా అనిపించవు మనం చేసేటప్పుడు. ఇవేముంది, డబ్బే కదా, సమకూర్చి పెట్టుకుంటే తప్పేముంది, ఈ ఆస్తులే కదా కూర్చిపెట్టుకుంటే తప్పేముంది అనుకుంటాం. కానీ ఇవి కూర్చుకోవడం కూడా రేపు పొద్దున ఇంకొక సమస్యే. ఇలా కూర్చుకోవడం వల్ల మన దృష్టి దేవుని మీద నుండి కాకుండా వాటి మీదకి మరలిపోతుంది. సొలొమోను చేసిన పొరపాటు అది. సొలొమోను ఇలా కూర్చుకోవడం వల్ల అతని దృష్టి శ్రమ కలిగినప్పుడు ఆ పురాల మీదకి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయాలనిపించట్లా. యుద్ధం కలిగినప్పుడు పురాల దగ్గరికి కబురు పంపిస్తున్నాడు. యుద్ధం కలిగినప్పుడు ఎందుకంటే ఆశ్చర్యపురంగా చేసేసుకున్నాడు వాటిని. గుర్రాలని, రథాలని, రౌతుల్ని ఏం చేసుకున్నాడు? అతిశయం చేసుకుని, ఆశ్చర్యపురాలుగా చేసుకుని, కష్టం కలిగితే అక్కడికి పరిగెడుతున్నాడు. కష్టం కలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాలి. కానీ ఈయన దేవుణ్ణి ఎందుకు, ఇవి ఉన్నాయి కదా, ఇవి కాకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం. అదవుతుందండి. ఇది నేను చేయగలిగినా కదా, నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, బలగం ఉంది, పనివారు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కాకపోతే అప్పుడు చూద్దాం దేవుడి మీదకి, అప్పుడు వెళ్దాం దేవుని దగ్గరికి. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి? అదో ఫస్ట్ ప్రయారిటీ ఇవైపోతాయి. దేవుణ్ణి ఏం చేస్తాం? వెనక్కి తోసేస్తాం. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఎవరిని ఆధారం చేసుకోవాలో, ఎవరిని పట్టుకోవాలో
మనం చేసే పొరపాటు అదే. అదవుతుందండి. మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనకెదురైన ప్రతి పోరాటంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు ఇది. చిన్నదే కదా, మనకున్న దాంతో సర్ది చేసేసుకుందాం, ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం, అప్పుడు దేవుని దగ్గర అడిగితే దేవుడు అప్పుడు చూస్తాడు కదా అని దేవుడిని ఏం చేస్తాం, వెనక్కి పెట్టి వీటి మీద ఆధారం. అది దేవుడికి నచ్చదు, అది దేవుడు ఇష్టపడడు. అర్థమవుతుంది. ఇదే పెద్ద పొరపాటు. మన జీవితంలో ఓటమి పాలవుతున్నా, మనం నిందలకి అవమానాలకి గురవుతున్నా, ఇలాంటి పొరపాట్లే మన జీవితాన్ని నాశనానికి నడిపిస్తాయి. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకున్న వాక్యాన్ని బట్టి సొలొమోనట సమకూర్చి పెట్టుకున్నాడట 1400 రథములు, 12,000 మంది రౌతులను. ఇంకేం చేశాడు కింద చూద్దాం. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారులను కింద 28వ వచనం చదువుదాం. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. ఈ గుర్రాలు ఎక్కడి నుంచి తెచ్చాడట? స్పెషల్గా ఐగుప్తులో నుండి తెప్పించాడట. ఎందుకంటే అక్కడ బలమైన గుర్రాలు, మంచి బ్రీడ్ ఉంటాయి, యుద్ధానికి బలమైన ఆయుధాలుగా ఉంటాయి కాబట్టి ఐగుప్తు గుర్రాలు తెప్పించాడట. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, గుర్రాలు ఎక్కడి నుంచి తెప్పించాడు ఈయన? గుర్రాలని ఐగుప్తు గుర్రాలు. అంతేకాకుండా రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. ఎలా తెప్పించాడు? ఒక్కొక్కటి కాదు, గుంపులు గుంపులుగా వెల పెట్టి కొంటూ ఉన్నారట, కొని తెప్పిస్తూ ఉన్నాడు మనుషులు పంపించి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండిస్తున్నాడు. ఐగుప్తులో నుండి తెస్తున్న ఒక్కొక్క రథానికి 600 తులముల వెండిస్తున్నాడట. గుర్రం ఒకటింటికి 150 తులముల వెండి. ఒక్కొక్క గుర్రానికి 150 తులాల వెండి పెట్టి కొంటున్నాడు. ఒక్కొక్క రథాన్ని 600 తూముల వెండి పెట్టి కొంటున్నాడు. అర్థమైందండి? ఈలాగున ఐగుప్తు నుండి రథాలను, గుర్రాలను, రౌతులను సిద్ధపరచుకొని తన పురాలుగా కట్టుకుంటూ సమకూర్చుకుంటూ ఉన్నాడు. అర్థమైందా మీకు ఇప్పుడు? అయితే సొలొమోను ఈలాగు చేస్తూ ఉండగా సొలొమోను దృష్టి మెల్లమెల్లగా ఎక్కడికి మరలిపోయింది? వాటి మీదకి మరలిపోయింది. ఇది ఎందుకు తప్పుగా దేవుడు ఎంచుతున్నాడో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. మీరు అనుకోవచ్చు, ఇది చాలా మంచి పని కదా, చాలా జ్ఞానం కలిగి ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు ఇవి సమకూరిస్తే తప్ప, ఈ గుర్రాలను కొనడం తప్ప, రథాలను తెప్పించడం తప్ప అని అనుకోవచ్చు. ఎందుకు తప్పు అక్కడ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16వ వచనము. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16వ వచనము. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. ఏంటంట? 15వ వచనం చూడండి. నీ సహోదరులలోనే ఒకనిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. అక్కడ దేవుడు చెప్తున్నాడు రాజుని ఎవరిని నియమించుకోవాలో, నియమించుకున్న తర్వాత రాజు ఎలాగ పరిపాలన చేయాలో, రాజు ఏం చేయాలో ఏం చేయకూడదో అక్కడ చెప్తున్నాడు. అర్థమైందండి? ధర్మశాస్త్ర ప్రకారం రాజు ఏం పనులు చేయాలో ఏం పనులు చేయకూడదో చెప్తున్నాడు. చెప్తూ కింద అంటున్నాడు, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, సంపాదించుకోకూడదు. అర్థమవుతుందండి? గుర్రాలను ఏం చేయకూడదట రాజు? విస్తారముగా. కావలసినన్ని పెట్టుకోవడం తప్పులేదు, అవసరానికి సరిపడినన్ని పెట్టుకోవడం తప్పులేదు, విస్తారముగా సంపాదించుకొనవలదు, చేయొద్దు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. సొలొమోనుకి తెలియదా? ధర్మశాస్త్రంలో ఉన్నదిగా. సొలొమోను మహాజ్ఞాని కదా. తెలిసినా కూడా నా జ్ఞానంతో నేను చక్కగా చేయగలను అనుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు మేబీ. అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ఆయన నోట దేవుని మాటలే వస్తుండేవి. మంచి జ్ఞానం కలిగిన వాడు, లోతైన జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఇవన్నీ తెలిసినా కూడా దేవుడు వద్దు అని చెప్పాడు. వద్దు, సంపాదించుకోవద్దు, విస్తారమైన గుర్రాలు వద్దు అని చెప్పినా కూడా సంపాదించుకున్నాడట, సమకూర్చుకున్నాడట. చాలా 600 తూముల వెండి, లెక్కలేనంత వెండి పెట్టి కొంటూ మళ్ళీ ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి తెప్పిస్తున్నాడట. కింద చదువుదాం. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు.
ఏం చేయకూడదట? గుర్రాల కోసం అతడు ప్రజల్ని ఐగుప్తుకు పంపకూడదు. ఏం చెప్పాడు దేవుడు? ఐగుప్తుకు వెళ్ళి గుర్రాలని తేడానికి, మనుషుల్ని పంపడానికి వీల్లేదు. సొలొమోను చేసింది ఏంటి? సొలొమోను ఎక్కడి నుంచి తెప్పించాడు? ఐగుప్తు నుండి కొని తెప్పించాడు. ఇది తప్పు కాదా? దేవుడు ఏది వద్దంటే అదే చేశాడు, సౌలు చేసినట్టుగా. అంతేనండి. సౌలు దేవుడు ఏమన్నాడు? వేటిని మిగల్చొద్దు, అంతటిని అమాలేకులకి సంబంధించిన సమస్తాన్ని హతము చేయమంటే పశువుల్ని మిగిల్చి తెచ్చినట్టుగా దేవుడు ఇవేవి వద్దు, గుర్రాలు వద్దు, ఐగుప్తుకి సంబంధించింది అసలు వద్దే వద్దు, ప్రజలను అసలు అటువైపు వెళ్ళనివ్వద్దు అన్నాడు దేవుడు. కానీ ఈయనేం చేశాడు? గుర్రాలను తెప్పిస్తున్నానయ్యా, గుర్రాలు నీ ప్రజల కోసమేనయ్యా, మనుషులు పంపిస్తున్నా, అసలు నా మనుషులను అటు పంపొద్దు అంటున్నాడు దేవుడు. కానీ మనుషులు పంపించి గుర్రాలు తెప్పించి ఈ దేవుడి కోసం అంటున్నాడు, దేవుని ప్రజల క్షేమం కోసం అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు సొలొమోను చేసిన పని మంచి పనా? దేవుని ఆజ్ఞకు, అందుకే కదా సౌలుని తృణీకరించాడు దేవుడు. సౌలును తోసేసింది ఎందుకు? అంతేనండి. కాబట్టి ఈ త్రోవను ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. ఏమని చెప్పాడు? అసలు మళ్ళా ఐగుప్తు నుండి విడిపించాను కాబట్టి ఐగుప్తుకు మరలా మీరు వెళ్ళకూడదు, ఆ మార్గంలో అసలు మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు ముందే. చెప్తే మళ్ళీ ప్రజల్ని ఏ మార్గంలో పంపిస్తున్నాడట? ఐగుప్తు మార్గంలో పంపిస్తున్నాడట. రాజు ఇవి చెయ్యకూడదు అని చెప్పాడు దేవుడు. అంతేనండి. రాజు ఇవి చెయ్యకూడదు అని చెప్తే అవే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు సొలొమోను అంటే, సొలొమోను వీటిని బలంగా ఎంచుకున్నాడు. సొలొమోను వీటిని అండగా, బలంగా, సైన్యముగా ఎంచుకున్నాడు. కాబట్టి దేవునిని ఆధారం చేసుకోలేదు, కాబట్టి దేవుని శక్తి మీద ఆధారపడలేదు. కాబట్టి దయచేసి బాబీ ఒక్క నిమిషం వెళ్ళి తలుపు బోల్ట్ పెట్టేసి వచ్చేసి, ఆ 2 డోర్స్ ఇలా ఓపెన్ చేసి బోల్ట్ పెట్టేసి వచ్చేసి. సొలొమోను వేటిని ఆధారం చేసుకున్నాడు? ఇప్పుడు ఏం ఆధారం చేసుకున్నాడు చెప్పండి? దేవుని కంటే ఎక్కువగా గుర్రాల్ని, దేవుని కంటే ఎక్కువగా రథాల్ని, దేవుని కంటే ఎక్కువగా పురాలని, దేవుని కంటే ఎక్కువగా రౌతులను నమ్ముకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి పొరపాట్లు మనం చేయొద్దు. మనకి ఇవి తప్పుగా అనిపించవు. చేసేటప్పుడు ఎలా అనిపిస్తే ఇది పెద్ద తప్పు ఏముంది, నేను దేవుని ఎక్కడ పక్కనకు పెట్టాను, దేవుని నేను ఎక్కడ విసర్జించలేదే, దేవుని కోసం మందిరం కడుతున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను కదా, ఎక్కడ నేను దేవునికి తక్కువ చేశానని మనం అనుకుంటాం, ఎక్కడ నేను పొరపాటు చేశానని మనం అనుకుంటాం. కానీ తెలియకుండానే చాలా పెద్ద పొరపాట్లు చేస్తుంటాం. దేవుడు ఇవే చూస్తూ ఉంటాడు. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తుంటాడు, మనం విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాడు. మనం ఎవరి మీద నమ్మకం పెట్టామో, ఎవరి మీద మనం ఆధారపడుతున్నామో ఆయన ఇలాంటి సమయాల్లో చెక్ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? యుద్ధాన్ని కలిగజేసి, పోరాటాలను కలిగజేసి మనం నమ్మిక ఎవరి మీద పెట్టామో చెక్ చేస్తూ ఉంటాడు. అందుకే దావీదు అంటున్నాడు కదా, కొందరైతే గుర్రాలను బట్టి అతిశయపడతారు, కొందరైతే రథాలను బట్టి అతిశయపడతారు, కొందరైతే రౌతులను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవునిని బట్టే అతిశయపడుదుము అని చెప్తున్నాడు. అంతేనండి. మనం ఎవరిని బట్టి అతిశయపడాలి? గుర్రముల కంటే, రథముల కంటే, రౌతుల కంటే శక్తిమంతుడైన మన గొప్ప దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి. మన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, కానీ వీటిని కాదు మనం ఆశ్రయించాల్సింది. లోకంలో ఉన్న వాళ్ళు ఆశ్రయిస్తారు. లోకంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేస్తుంటారు? వీటిని నమ్ముకుంటూ ఉంటారు. శ్రమ కలిగితే మనుషుల దగ్గరికి పారిపోతుంటారు. శ్రమ కలిగితే వాళ్ళు కలిగిన దాన్ని బట్టి డబ్బును, బంగారాన్ని, వాటిని ఆశ్రయం చేసుకుంటారు. కానీ మనం ఏం చేయాలట? అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీటిని ఆధారం చేసుకున్న వాళ్ళు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. వారు ఏమవుతారట? రక్షింపబడతారా? వీటిని ఆధారం చేసుకున్న వాళ్ళు రక్షింపబడరు, కృంగి నేల మీద పడతారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో వారు ఎలాంటి ఆపద కలిగినా, ఎలాంటి ఇరుకు కలిగినా, ఎలాంటి శ్రమ కలిగినా, ఎలాంటి పెను తుఫాలు లేచినా దేవునిని ఆధారం చేసుకున్న వాళ్ళు చక్కగా నిలబడతారు.
నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునన్న రీతిగా దేవునిని ఆధారం చేసుకున్న వాళ్ళు, దేవుని నామాన్ని ఆశ్రయం చేసుకున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్న వాళ్ళు ఎన్ని తుఫానులు రానివ్వండి, ఎన్ని ఉపద్రవాలు రానివ్వండి, ఎన్ని ఆకాశము భూమి ఒక్కటైపోయినా కూడా, జలములలో పడి వెళ్ళినా, అగ్నిలో కాల్చబడినా వారట మరలా చక్కగా నిలబడతారు అనేది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దావీదు అదే అంటున్నాడు, మనమైతే మన దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాము గనుక వారు కూలిపోతారు కానీ మనము చక్కగా నిలబడతాము. కాబట్టి మనకి ఇలాంటి విశ్వాసం ఉండదు. శ్రమలు కలిగినప్పుడు కృంగిపోతాం. అయ్యో నాకు ఏ సపోర్ట్ లేదే, నాకు ఏ బలం లేదే, నేను ఎవరిని అడగాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నన్ను రక్షిస్తారు అనే భయం మనకి కలుగుతూ ఉంటుంది. సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ మనం ఆపత్కాలంలో మనకి నమ్మకొనదగిన సహాయకుడు మన దేవుడు. మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. చూద్దాం ఒకసారి రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సిరియా రాజు ఇశ్రాయేలీలతో అంటే దేవుని ప్రజలతో యుద్ధం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అదవుతుందండి. సిరియా రాజు ఇశ్రాయేలీలైన దేవుని ప్రజలతో యుద్ధం చేయాలని చాలా పన్నాగాలు పన్నుతున్నాడు, చాలా స్కెచ్లు వేస్తున్నాడు. కానీ అయితే ఆయన వేసిన ఎత్తులు జరగట్లేదు, యుద్ధం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే కరెక్ట్గా ఈ టైంకి ఇక్కడ మాటు వేసి వాళ్ళ మీద దాడి చేద్దాం అనుకునే లోపులో వారు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. వారు అక్కడి నుంచి తప్పించుకుని క్షేమకరమైన ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. అతను ఎన్ని రకాలుగా పకడ్బందీ స్కెచ్లు వేసినా కూడా వాళ్ళని పట్టుకోలేకపోతున్నాడు, వాళ్ళ మీద దాడి చేయలేకపోతున్నాడు. ఇతని దగ్గర గుర్రాలు ఉన్నాయి, ఇతని దగ్గర రథాలు ఉన్నాయి, ఇతని దగ్గర విస్తారమైన రౌతులు ఉన్నారు, చాలా ఆయుధ బలం, ధన బలం అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలనుకున్నా ఇశ్రాయేలీల్ని పట్టుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు ఇక్కడ మాటు వేశాడు, కొన్నిసార్లు ఇంకొక ఊర్లో మాటు వేశాడు, కొన్నిసార్లు ఇంకొక రకంగా ఎన్ని రకాలుగా చుట్టుముట్టాలని ప్రయత్నం చేసినా ఇశ్రాయేలీల్ని పట్టుకోలేకపోతున్నాడు. అయితే ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. నేను ఇంత జ్ఞానం కలిగి ఇన్ని రకాలుగా పథకం చేసినా కూడా ఎందుకు జరగట్లేదు అని అడిగితే, అక్కడున్న కొందరు ప్రజలు అన్నారు, అయ్యా ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళల్లో ఇశ్రాయేలీల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆ ఎలీషా ప్రార్థనాపరుడు. కాబట్టి ఆ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి నువ్వు కలుగు చేసిన ఆపదలన్నిటినీ బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వు ఇదిగో ఇక్కడ దాడి చేయాలనుకుంటావు కదా, కరెక్ట్గా అదే టైంకి ఆయనకు దేవుడు బయలుపరుస్తాడు, ఇదిగో నువ్వు ఇక్కడ దాడి చేస్తున్నావని. వెంటనే ఈ ఎలీషా ఇశ్రాయేలీల ప్రజలకి ఇక్కడ నువ్వు దాడి చేయబోతున్నావని ముందుగానే చెప్పేస్తాడు. చెప్పేస్తే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతున్నారు. ఇది జరుగుతుంది. కారణం ఏంటంటే ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, అతనికి దేవుడు అన్ని బయలుపరుస్తాడు అని అతనికి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ రాజుకి చాలా కోపం వచ్చింది. అలాంటి వాడు ఎక్కడున్నాడు అని అడిగితే పలానా ఊరిలో ఉన్నాడు అని చెప్పారు. అయితే మొదట వాడిని లేపేద్దాం, మొదట ఆ ఎలీషాను పట్టుకొని మనం లేపేస్తే అప్పుడు ఇశ్రాయేలీని ఈజీగా పట్టుకోవచ్చు. కాబట్టి అక్కడున్న దైవజనుడిని టార్గెట్ చేశాడు. అర్థమవుతుందండి. దైవజనుడైన ఎలీషాను టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి ఏం చేశాడట, గుర్రాలని, రథాన్ని పట్టుకుని ఆయన అడ్రస్ పట్టుకుని తిన్నగా ఎలీషా గారు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేసాడట.
వచ్చేసి గుర్రములతో పొద్దున్నే పెందల కడనే, ఎప్పుడట? పొద్దున్నే, ఇంకా తెల్లవారలేదు కూడా. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రౌతులను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, ఎప్పుడట? రాత్రి వచ్చేసారట. రాత్రిపూటే వచ్చేసి నలుదిశలను, అటు ఇటని కాదు, ఎటు నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా రథాల్ని, గుర్రాల్ని, రౌతుల్ని పెట్టి సైన్యం అంతటినీ మోహరించేశాడు. ఎవరి చుట్టూ? దైవజనుడైన ఎలీషా చుట్టూ పెట్టినప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయం చేసుకున్నాడు? గుర్రాల్ని, రథాల్ని ఆశ్రయం చేసుకున్నాడు కదా. రాజు అనుకున్నాడు, నేను పట్టేసుకుంటాను, ఓడిచ్చేస్తాను, చంపేస్తాను అనుకున్నాడు. అయితే పొద్దున్నేనట దైవజనుడైన అతని పనివాడు పెందల కడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. ఈ పనివాడు పొద్దున్నే బయటకు వచ్చాడట. బయటకు వచ్చేటప్పటికి ఆ సైన్యము, గుర్రాలు, రథాలు మోహరించి మొత్తం చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, మొత్తం పట్టణం చుట్టేసి, పట్టణము చుట్టూ ఈ సైన్యం అంతా మోహరించి ఉండేటప్పటికి వాడికి భయం పట్టుకుంది. భయం పట్టుకుని గబగబా లోపలికి పరిగెత్తుకుని వచ్చేసి తన యజమానుడు దైవజనుడైన అతని దగ్గరికి వచ్చాడట. అంతటా అతను పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుము అని ఆ దైవజనితులతో అనగా, ఏమన్నాడు? పరిగెత్తుకుని వచ్చి, ఏం చేస్తామయ్యా, ఎక్కడికి పారిపోతాం? ఆ రాజు ఆ సైన్యాన్ని అంతటిని పంపించేసి మనల్ని టార్గెట్ చేసేసాడు. మనం ఇక్కడి నుంచి ఇంచు కూడా అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇక్కడి నుంచి మనం తప్పించుకునే అవకాశం లేదు. ఇంకా అయిపోయింది, మన చాప్టర్ క్లోజ్. ఈ రోజుతో మన చరిత్ర అయిపోయింది. ఇంకా మనకి ఇంకా భవిష్యత్తు లేదు. అయ్యో నా ఏలినవాడా, ఏం చేద్దామయ్యా అని కేకలు వేస్తూ ఉన్నాడట ఈ పనివాడు. అర్థమైందండి? అందరూ వచ్చి చుట్టుముట్టేశారు, ఇంకా అవకాశం లేదు. పనివాడు చూశాడు, బెంబేలు ఎత్తిపోయి పరుగులు ఎత్తుకుని వచ్చి అరుస్తున్నాడు. దైవజనుడట ఎలీషా కంగారు పడలేదు, బెదిరిపోలేదు, పారిపోలేదు. ఏం చేశాడో చూడండి అక్కడ. అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఏం చేశాడట? దైవజనుడు ఏం చేశాడట? ఆయన భయపడలేదు, బెదిరిపోలేదు. ఎందుకంటే ఈయన రథాలను ఆశ్రయం చేసుకున్నవాడు కాదు, ఈయన గుర్రాలని ఆశ్రయం చేసుకున్నవాడు కాదు, రాజుల్ని నమ్ముకోలేదు, అధికారులను నమ్ముకోలేదు. అర్థమవుతుందండి? ఈయనకున్న డబ్బునో, బంగారాన్నో, ఆస్తులను నమ్ముకున్నవాడు కాదు ఈయన ఎవరిని నమ్ముకున్నాడు? జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఒక్కడే తెలిసి ఈయనకి. ఆ దేవుడు ఒక్కడే ఎలాంటి శ్రమ నుండైనా, ఎలాంటి ఆపద నుండైనా, ఎలాంటి శత్రువు నుండైనా, ఎలాంటి పన్నాగాల నుండైనా తప్పించగలవాడు ఆయన ఉన్నాడనే విశ్వాసం ఒక్కటే ఉంది ఆయనకి. ఇంకేమి లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గర కత్తులు లేవు, డాళ్ళు లేవు, గుడియలు లేవు, ఆయన దగ్గర మనుషులు లేరు, ఆయన దగ్గర రౌతులు ఏమీ లేవు. ఆయనకున్నదల్లా ఒక్కటే విశ్వాసం, ఆయనకు తెలిసిందల్లా ఒకటే ప్రార్థన, ఆయనకు తెలిసిందల్లా ఒకటే వాక్యము, ఆయనకి తెలిసిందల్లా ఒకటే దేవుని గుణ లక్షణాలు ఒకటే తెలుసు, దేవుని శక్తి సామర్థ్యాలు ఒకటే తెలుసు. ఆయనకి ఇంకేమీ తెలియదు. అంతేనండి? ఎలీషాకి ప్రార్థన చేయడం ఒకటే తెలుసు. కాబట్టి వెంటనే ఏం చేశాడట? అయ్యా వీని కన్నులు తెరవబడినట్లు నువ్వు దయచేసి వీని కన్నులు తెరవజేయమని ప్రార్థన చేశాడట. మళ్ళీ ఏమన్నాడట? భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఏమన్నాడట? మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు. ఎవరు వాళ్ళు? అసలు ఎలీషా పక్షంగా ఎవరున్నారు? అక్కడ ఎవరూ లేరే, వీళ్ళిద్దరే కనబడుతున్నారు అక్కడ. కానీ ఎలీషా ఏమంటున్నాడంటే, మన పక్షంగా చాలా మంది ఉన్నారా బాబు అంటున్నాడు. అంటుంటే ఈ పనివాడికి ఏం అర్థం కావట్లేదు. మన పక్షంగా ఉన్న వాళ్ళు ఏంటయ్యా, బయట ఉన్న వాళ్ళందరూ మన శత్రువులు, వాళ్ళు మన పక్షంగా ఉన్న వాళ్ళు ఏంటి? కాదు, వీళ్ళని చూడకు, వీళ్ళకంటే మన పక్షంగా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరయ్యా, ఎక్కడున్నారు? నాకేం కనబట్టలేదే. మన పక్షంగా ఉన్నారా? మన పక్షంగా యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారా? మన పక్షంగా నిలబడే వాళ్ళు ఉన్నారా? మనల్ని కాపాడే వాళ్ళు ఉన్నారా? మనల్ని రక్షించేవాళ్ళు ఎవరయ్యా, ఎక్కడున్నారు? నాకేం కనబట్టలేదే. ఎక్కడ ఎవరున్నారు? ఏమోలున్నారు? నాకేం కనబట్టలేదంటే ఆయన ప్రార్థన చేశాడట, ప్రభువా వీని కన్నులు తెరవజేయి. వీడు కంటికి కనబడేవే చూస్తున్నాడు, కంటికి కనబడనివి ఉన్నాయి. అర్థమవుతుందండి? ఈ యుద్ధము
కంటికి కనబడని పోరాటం జరుగుతున్నది. శారీరక మనం కూడా చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, శత్రు సైన్యం అంతా కట్టుదిట్టంగా చుట్టుముట్టేసినప్పుడు మనం సైన్యాన్ని చూస్తుంటాం. మన కంటికి కనబడే సైన్యాన్ని, రథాల్ని, గుర్రాల్ని, ఆయుధాలని చూసి భయపడి వణికిపోతుంటాం, బెదిరిపోతుంటాం. అయ్య బాబోయ్ ప్రభు, అయిపోయింది, ఇంకా ఇంకేముంది, ఇంకేమి లేదు, అయిపోయింది, ఇంకా మేము అయిపోయింది అనుకుంటూ ఉంటాం. అంటే మనం ఏ నేత్రాలతో చూస్తున్నట్టు? ఏ నేత్రాలతో చూస్తున్నట్టు? శారీరకమైన నేత్రాలతో ఆ పనివాడు చూస్తున్నట్టే ఉంది మన దృష్టి కూడా. మనం చూసే చూపు, మనం ఆలోచించేది కూడా ఎలాగుందో తెలుసా? ఆ పనివాడిలాగే కంటికి కనబడే వాటిని చూసి బెదిరిపోతున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు మన కన్నులు తెరవజేయాలని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు కనబడిన, కంటికి కనబడిన ఈ శత్రువుల్ని నువ్వు చూస్తున్నావంటే, నువ్వు ఈ అయిపోయింది, అంతా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావంటే, నువ్వు అదృశ్యమైన వాటిని చూడలేదు, నీవు వాటిని దృష్టించలేకపోతున్నావు. ఇవంతా ఎలా జరుగుతుంది, దీని వెనక ఇంకెవరున్నారు, అసలు నీ పక్షంగా ఎవరున్నారు అనే సంగతిని నువ్వు చూడలేకపోతున్నావంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో అర్థం చేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ శత్రువులందరూ నిన్ను చుట్టుముట్టడానికి ముందే నీ పక్షంగా ఎవరున్నారో, నేను ఎవరిని నిలబెట్టానో, ఎందుకోసం ఇదంతటినీ కార్యాన్ని సిద్ధపరిచానో అది మీరు గుర్తించగలుగుతున్నారా అని అడుగుతున్నాడు దేవుడి రోజు. మనం ఏం చేస్తున్నాం? మన కంటికి కనబడేవే చూస్తున్నాం, కంటికి కనబడే శత్రువులనే చూస్తున్నాం. నలుదిశలా చుట్టుముట్టేశారయ్యా, నలుదిశలా సైన్యం వచ్చేసింది, ఆ రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారయ్యా, శత్రువులు, రాజు ఉన్నాడు అని మనం భయపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీ పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్తున్నాడు దేవుడి రోజు. మీ పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నవారు. వారు గుర్రాలని, రథాలను ఆశ్రయం చేసుకున్నారు, కానీ మీరు నన్ను ఆశ్రయం చేసుకున్నారు. కాబట్టి నా సైన్యము మీ చుట్టూ నేను మోహరించి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అతను ఏం చేశాడట? కన్నులు తెరవజేయమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. ఏం చూసాడట? కన్నులు తెరిచేటప్పటికి ఎలీషా చుట్టూనట. అంతకుముందు కనబడలే, అంతకుముందు ఎవరు లేరు అనుకుంటున్నాడు. ఎలీషా ఒంటరివాడు అయిపోయింది, ఎలీషాని చంపేస్తారు ఇప్పుడు ఇంకా అని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసి కన్నులు దేవుడు తెరవజేశాడో, దేవుడు ఆత్మీయమైన కన్నులు ఎప్పుడైతే తెరవజేశాడో, జరుగుతున్నదంతటినీ కూడా పైకి తీసుకెళ్ళి ఎప్పుడైతే చూపించాడో, అర్థమవుతుందండి. మనం ఏం చేస్తుంటాం? కిందే చూస్తుంటాం. మనం అందులో ఇరికి బావిలో కప్ప ఏం చేస్తుంటుంది? బావిలో చూస్తూ ఆ లోపలదే ప్రపంచం అనుకుంటుంది, కానీ దానికి మించింది ఇంకొకటి ఉంటుంది. కానీ మనం కూడా చాలాసార్లు క్రైస్తవులంగా ఏం చేస్తుంటాం? కంటికి కనబడే వాటినే బావిలో కప్పల్లాగా చూస్తూ ఇంకా అయిపోయింది, ఇంకెక్కడితో అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తుంటాడు? అప్పుడు బావిలోంచి బయటికి తీసుకొస్తుంటాడు. తీసుకొచ్చి, చూడరా ప్రపంచం ఎంత ఉందో, నేను ఎక్కడున్నానో, నువ్వెక్కడున్నావో, నిన్ను చుట్టుముట్టిన వాళ్ళు ఎక్కడున్నారో చూడు అని చూపిస్తూ ఉంటాడు. చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందట? ఎలీషా చుట్టూ ఉన్నట, వారి చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉందట. ఎలా ఉందట? పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉందట. ఎవరు గుర్రాలయ్యి? ఎవరు రథాలంటయ్యి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా సేనది. అది ఏ రాజు సేన కాదు, అర్థమవుతుందండి? ఆ ఇశ్రాయేలు రాజు సేన కాదు, ఆ యోధావారి సేన కాదు, సిరియా రాజు సేన కాదు, అమాలేకీల రాజు సేన, ఇంకొక సేన కాదు. అది ఎవరి సేనది? మహా సైన్యము, దేవుని సేనట. అగ్ని రథములు, అవి కంటికి కనబడరు. వాళ్ళు కంటికి కనబడరు, మనుష్య హృదయానికి అర్థంగా వాళ్ళు కనబడరు, బయటపడరు. వాళ్ళు శత్రువులకి కనబడట్లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తే కన్నులు తెరవబడప్పుడు అప్పుడు ఆ పనివాడు చూస్తున్నాడట. అప్పుడు చూసేటప్పటికి వాడికి ధైర్యం కలిగింది, విశ్వాసం కలిగింది. ఓహో, వీళ్ళకంటే మించిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారా, ఇంత గొప్ప సేన ఉందా అనే ధైర్యం వాడికి వచ్చేసింది. మనం కూడా చాలాసార్లు దేవుడు మన పక్షంగా ఎలాంటి యుద్ధాలు చేస్తున్నాడో, ఎలాంటి యుద్ధాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడో, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే.
అర్థమవుతుందండి. మనం అనుకుంటాం దేవుడు కలుగు చేసుకోవట్లేదు, దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఇంత జరుగుతుంటే నా జీవితంలో, ఇంత పెను తుఫానులు రేగుతుంటే, ఇంత సైన్యం నన్ను చుట్టుముట్టేస్తే దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఎందుకు కలుగు చేసుకోవట్లేదు, దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు ఎక్కడున్నాడు. అర్థమవుతుందండి. దేవుడు ఎక్కడున్నాడనే ప్రశ్న మనకు కలుగుతూ ఉంటుంది. అర్థమవుతుందండి. కాబట్టి అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు? నేను ధోని అమరమున లేనా? నేను మిమ్మల్ని రక్షించనా? నేను మిమ్మల్ని విడిపించనా? ఎందుకంటే మనం ఆధారం చేసుకుంది ఎవరిని? జీవము కలిగిన దేవుణ్ణి. ప్రాణమైనా పెట్టేస్తాడు. అవసరమైతే మనల్ని రక్షించడానికి తన ప్రాణమైనా పెట్టేస్తాడు, కానీ వదిలిపెడతాడా? చరిత్ర ఉందా ఎక్కడైనా బైబిల్లో? ఎక్కడైనా చూపించండి ఆయన నమ్మిన ప్రజలను ఆయన విడిచిపెట్టాడని, ఆయన నమ్మిన ప్రజలు మోసపోయారని, ఆయన నమ్మిన ప్రజలు అవమానం పాలయ్యారన్నది చూపించండి ఎక్కడైనా. చరిత్రలో ఉండదు. ఎందుకంటే ఆయన అనంత నమ్మదగిన దేవుడు. అర్థమవుతుందండి. ఆయన నమ్మిన వారు సిగ్గుపడే పరిస్థితి రానివ్వడాన్ని, వారి పక్షముగా యుద్ధములు చేసేవాడు. గొప్ప గొప్ప రథములను, రౌతులను ఎర్ర సముద్రములో హతము చేసేసిన వాడు, ముంచి వేసిన వాడు. తన ప్రజలు వాళ్ళు ఏం చేశారు? యుద్ధాలు చేశారా? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాలు చేశారండి? మీరు ఊరక నిలిచియుండుడి, యుద్ధము యెహోవాదే, ఈ దినమున నేను ఎలాంటి యుద్ధాలు చేయబోతున్నానో చూడండి అన్నాడు. అని ఏం చేశాడట? సముద్రంలో, ఎర్ర సముద్రములో 2 పాయలు చేసి, మీరు ఆరిన నేలను నడిచిపోండి అంతే, మీరేం చేయొద్దు. వెనక శత్రు సమూహం అయ్యా, ముందేమో ఎర్ర సముద్రం అయ్యా, మేము ఎలా తప్పించు. నేను అరణ్యములో రహదారులు వేసే దేవుడను. అర్థమవుతుందండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. తన ప్రజల కోసం, తన బిడ్డల కోసం, తనను ఆధారం చేసుకున్న వాళ్ళ కోసం సముద్రమును 2 పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపిస్తూ వెనక నుంచి శత్రు సమూహాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వీరు దాటిన వెంటనే ఏ రథాలు అయ్యి? ఐగుప్తు రథాలు, ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు రౌతులు. గొప్ప పేరు వాటికి. ఈ రథాలకి, రౌతులకి, గుర్రాలకి పెద్ద చరిత్ర ఉంది. ఐగుప్తు రథాలకి. అలాంటి రథాలను, గుర్రాలను ఇక మీదట మరి అన్నడును మీరు వీళ్ళని తుడిచిపెట్టేశాడు, సముద్రములో ముంచేశాడు, అగాధ జలములు వారిని చుట్టుముట్టేశాడు. దేవుని గుర్రాలు, దేవుని రథాలు, దేవుని యుద్ధాలు అలాగ ఉంటాయి. అర్థమవుతుందండి. ఏ గుర్రాలు, ఏ రథాలు, ఏ రౌతులు ఆయన్ని జయించలేవు, తన ప్రజలను ఓడించలేవు. కాబట్టి అలాగున చేసిన దేవుడు ఎప్పుడైతే ఎలీషా పనివాడు కన్నులు తెరవజేశాడో, వాడు వెంటనే ఆశ్చర్యపోయాడు. ప్రవ్వా, ఇంత గొప్ప సైన్యం ఉందా మా కొరకు? మా పక్షంగా నిలబడడానికి ఎంత గొప్పది! 2 పక్షంగా. అంతేనండి. ఎలీషా కోసం, ఎలీషా పనివాడు కోసం పరలోకపు సైన్యాన్ని దించేసేటట. అగ్ని రథములు, అగ్ని గుర్రములు. వెంటనే ఎలీషా ఏం చేశాడో తెలుసా? ఎలీషా యుద్ధాలు చేయలే. ఎలీషా ఒకటే ప్రార్థన చేశాడు, అయ్యా, వచ్చిన ఈ సైన్యం అంతటికి కన్నులు అంధత్వంతో మొత్తు నాయనా అని ప్రార్థన చేశాడు. అర్థమవుతుందండి. ఎంతమంది అయితే సైన్యం చుట్టుముట్టేశారో వాళ్ళందరినీ అంధత్వంతో, గుడ్డితనంతో ముట్టు నాయనా అని ప్రార్థన చేశాడు. ఒకటే ప్రార్థన. ఎలీషా అక్కడ ఉండి ప్రార్థన చేశాడు, యుద్ధం చేయలే. అర్థమవుతుందండి. కత్తులు తీసుకోలేదు, డాళ్ళు తీసుకోలేదు, మనుషులు పంపలేదు, రాజులు పిలిపించలేదు, సైన్యాన్ని సిద్ధం చేయమని చెప్పలేదు. ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభువా, ఎంతమంది సైన్యం అయితే వచ్చారో, ఎంతమంది సైన్యం అయితే చుట్టుముట్టారో వారందరి కన్నులకు అంధత్వం కలుగు చేయని ప్రార్థన చేశాడు. వెంటనే ఆ ప్రార్థన అక్కడ ఆలకించాడట. ఆలకించి వచ్చిన వారందరికీ గుడ్డితనం తెల్లారిపోయింది. సమయం రాత్రి కాదు, అది తెల్లవారిపోయింది. కానీ కళ్ళు కనబట్లా. ఏమైందో తెలియదు. గుర్రాలు పట్టుకొచ్చారు, రథాలు పట్టుకొచ్చారు, యుద్ధం చేసి అక్కడతో ఎలీషాని క్లోజ్ చేసేద్దాం అనుకుని వచ్చారట. కానీ కళ్ళు కనబట్ల. ఇటు పోవాలో తెలియట్లేదు, దారిటో తెలియట్లేదు. అదవుతుందండి. వాళ్ళు ఎక్కడికి పోవాలో, ఎక్కడున్నాడు, ఏం చేయాలో ఏమీ తెలియట్లేదట. వారిని అంధత్వంతో మొత్తగా ఎలీషా అన్నాడట, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు,
మీరు నా వెంబడి వచ్చిన యెడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోవుదనని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. ఎలీషా ఏమన్నాడంటే, ఇది పట్టణం కాదయ్యా, ఇది మీరు వచ్చిన కరెక్ట్ ప్లేస్ కాదు, రండి నాతో పాటు వస్తే మీకు కరెక్ట్ ప్లేస్ చూపిస్తానని తిన్నగా షోమ్రోను పట్టణం తీసుకెళ్ళాడు. ఈ సైన్యాన్ని అంతటిని, శత్రు సైన్యాన్ని అంతటిని. అదవుతుంది, వాళ్ళకి కళ్ళు కనబట్టలా, వారి గుడ్డోళ్ళు అయిపోయారు. వారిని అందత్వంతో ముట్టేటప్పటికి వచ్చిన సైన్యం అంతా కూడా ఎలీషా వెంబడి గుడ్డోళ్ళలాగా వెళ్ళారట. షోమ్రోను పట్టణానికి తీసుకెళ్ళిన తర్వాత అతడు యెహోవా వీరు చూచున్నట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసిన గనుక తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటి ఇశ్రాయేలీ రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనాను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. తీసుకెళ్ళాడు, అందత్వంతో మొత్తి షోమ్రోను పట్టణంలోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసేటట్టు కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచేటప్పటికి అప్పటికే రాజు వీళ్ళందరూ చుట్టుముట్టేస్తున్నారు. అప్పుడు రాజు అన్నాడట, నా ఏలినవాడా, అయ్యా వీరిని కొట్టినా, వీరిని అంతం చేసేనా అంటే, వద్దొద్దు, వీరికి భోజనం పెట్టి పంపించన్నాడట ఎలీషా. వీరేం చేయలేరు మనల్ని, వీరిని కూడా మనం ఏమి చేయొద్దు, వీరు దేవుని కార్యాలు కళ్ళారా, దేవుని శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి మరలా ఇంకెప్పుడు వాళ్ళు లేకుండా నా ప్రజలేంటో, నా శక్తి ఏంటో, నా మహిమ ఏంటో, నా సైన్యం ఏంటో, నా శక్తి సామర్థ్యాలు వాళ్ళు తెలుసుకొనున్నట్లుగా, వాళ్ళు కన్నులు తెరవబడినట్లుగా. అంతేనండి. ఈ కార్యం చేయడం కొరకు ఎవరు చేశారు? ఇదంతా ఎవరు చేశారు? దేవుడే. వాళ్ళు రాలేదు, అక్కడికి రప్పించింది దేవుడే. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని బుద్ధి చెప్పి పంపించింది, వారికి మళ్ళట భోజనం పెట్టి పంపించమన్నాడట దేవుడు. వారందరికీ విస్తారమైన భోజనాలు సిద్ధం చేసి వీళ్ళని చంపేయడానికి వచ్చిన శత్రువులకట విస్తారంగా భోజనాలు వంటలు చేసి వడ్డించి అందరూ కూడా తృప్తిగా పెట్టి శత్రువుకు కూడా భోజనం పెట్టి పంపారట. వీళ్ళు చంపేద్దామని వచ్చారు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చంపేద్దామని వచ్చారు కానీ వీళ్ళకి ఆ శత్రువులకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళ ఎత్తులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ తుత్తునీలుగా చేయబడ్డాయి. దేవుని చిత్తము, దేవుని కార్యము జరిగి దేవుని నామానికి మహిమ కలిగింది, దేవుని నామానికి ఘనత కలిగింది. దేవుడు ఎంత గొప్పవాడో ప్రజలందరూ గొప్పగా చెప్పుకున్నారట. ఎంత గొప్ప కార్యం, ఎంత యుద్ధాలు చేయలేదు, వారి పక్షంగా ఎవరూ లేరు. మన దేవుని కార్యాలు అలాగుంటాయి. అర్థమవుతుందండి. మనము కంటికి కనబడినప్పుడు చూసినప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, ఏంటి, అయిపోయింది, ఇంకేమీ లేదు, ఓటం పాలైపోయాము, నిందల పాలైపోయాము, లేకపోతే మన జీవితంలో ఇంకేం జరుగుద్ది, ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎలా మనం విడుదల పొందుతాము, ఇలాంటి భయాలు, సందేహాలు కలుగుతుంటాయి. దేవుడు అంటున్నాడు కదా, భయపడవద్దు. కొందరు రథాలు నమ్ముకుంటారు, కొందరు గుర్రాలు నమ్ముకుంటారు, కొందరు రౌతులు నమ్ముకుంటారు, కానీ మనమైతే జీవము కలిగిన దేవుని నామాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ఆయన్ని పట్టుకున్న వారం కాబట్టి మనము చక్కగా నిలుచుదుము. వారైతే కూలిపోతారు, కానీ మనము చక్కగా నిలుస్తాము. అదే దావీదు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ సొలొమోను లాగా మనం కూడా మన జీవితాల్లో రథాలను కట్టుకున్నావేమో, ఎక్కడెక్కడ నీ జీవితంలో రథాలను కట్టుకున్నావో, ఎక్కడెక్కడ నీ జీవితంలో రౌతుల్ని సిద్ధం చేసుకున్నావో, ఎక్కడెక్కడ ఎవరెవరిని నువ్వు రౌతులుగా, గుర్రాలుగా సంపాదించుకుని పెట్టుకున్నావో, వీటన్నిటినీ పక్కన పెట్టేయి, వీటన్నిటినీ తుత్తినీలుగా చేసేయి. ఒకవేళ ఐగుప్త మార్గాల్లో, విడిచిపెట్టిన మార్గాల్లో, ఆ పాపపు మార్గాల్లో మరలా వెనుదిరగాలని ఒకవేళ ఆలోచన చేస్తున్నావేమో, ఆ మార్గాలను విడిచిపెట్టు. ఐగుప్త మార్గాలు నీకొద్దు, ఆ పోకూడని మార్గాల్లో నువ్వు వెళ్ళొద్దు, లోకరీతిగా నువ్వు విడిచి వచ్చిన మార్గాల్లోకి మళ్ళా వెళ్ళొద్దు. నువ్వు అటు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు గతంలో విడిచి వచ్చిన మార్గాల్లోకి నువ్వు వెళ్ళొద్దు, నేను నూతనమైన మార్గాల్లో నేను నడిపిస్తాను. నీకు మార్గాలు లేవనుకో, నూతనమైన మార్గాలను సృజిస్తాను నేను.
అర్థమవుతుంది? విడిచిపెట్టిన మార్గంలోకి వెనుదిరగద్దు. అర్థమవుతుంది? రక్షణ కోసం, విడుదల కోసం మళ్ళీ ఐగుప్తు మార్గాల్లోకి వెళ్ళి అక్కడ వెతుకుతామేమో. వద్దే వద్దు. నీవు నన్ను వెతుకు, నన్ను ఆశ్రయం చేసుకో, నా దగ్గర ప్రార్థన చేయి. విశ్వాసంతో నువ్వు నిలబడినట్లయితే కనుక నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, నీ పక్షంగా నేను కార్యాలు చేస్తాను. నీ తలను పైకెత్తువాడను నేనే, నీ శక్తికి మించిన గొప్ప కార్యాలు, శూర కార్యాలను జరిగించేవాడను నేనే. నన్ను నమ్మిన వారు సిగ్గుపడే పరిస్థితి లేదంటున్నాడు దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడను నేనే. కాబట్టి నీ జీవితంలో యుద్ధం ఉందా? నీ జీవితంలో పోరాటం ఉందా? నీ జీవితంలో సమస్య ఉందా? నీ జీవితంలో ఉపద్రవం ఉందా? నీ జీవితంలో శత్రుసేనలు నిన్ను చుట్టుముట్టున్నాయా? నువ్వు గుర్తుకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారికి మించిన సేన దేవుడు నీ పక్షంగా నిలబెట్టి ఉన్నాడని తెలుసుకోవాలి. వారిని దాటి నిన్ను ఏది ఎంత మాత్రమును హాని చేయదు. నీ పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడై ఉన్నాడు. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే. కాబట్టి దేవుడు నువ్వు ఊరక నిల్చుంటే చాలు. ఊరక నిలుచుండి నువ్వు దేవుణ్ణి ఆశ్రయం చేసుకొని, ప్రభువా నీవే నా కేడుమయ్యా, నీవే నా బలము, నీవే నా ఆశ్రయపురము, నీవే నా ఆశ్రయదుర్గము. ఈ రథాలు నాకొద్దు, ఈ గుర్రాలు నాకొద్దు, ఈ మనుషులు నాకొద్దు, ఇవేమీ నాకొద్దయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నీవే నా ఆధారమయ్యా, నీవే నన్ను విడిపించడానికి సమర్థుడవయ్యా, నీవే నా రక్షకుడవు, నీవే నా విమోచకుడవు అని ప్రభు ఎదుట సాష్టాంగపడితే, ప్రభు ఎదుట చేతులెత్తితే ఆయనే మన పక్షముగా యుద్ధం చేసి ఆయనే మనల్ని నిలబెట్టడానికి సమర్థుడై ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మోకరించి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎక్కడెక్కడ మనం పొరపాట్లు చేస్తున్నామో, ఎక్కడెక్కడ మనం వేటిని సమకూర్చి పెట్టుకుంటున్నామో వాటన్నిటిని ఈరోజు విడిచిపెడదాం. డబ్బుని, ఆస్తిని, అంతస్తుల్ని, మనుషుల్ని, వీటన్నిటినీ కూడా. శ్రమ కలిగిందా దేవుని దగ్గరికి రావాలి, ఇరుకు కలిగిందా దేవుని దగ్గరికి రావాలి, ఇబ్బంది కలిగిందా దేవుని మీద మనం ఆధారపడాలి. అంతేగాని మనం దేని మీద ఆధారపడద్దు, వేటిని మనం ఆశ్రయం చేసుకోవద్దు. చేసిన పొరపాట్లను దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా క్షమించయ్యా, క్షమించు నాయనా, క్షమించు ప్రభువా, పొరపాట్లు చేస్తున్నానయ్యా, నిన్ను బాధ పెడుతున్నామయ్యా. ప్రభువా నీ మీద ఆధారపడలేదయ్యా. డబ్బును నమ్ముకుంటున్నాం, ఆస్తిని నమ్ముకుంటున్నాం, బంగారం నమ్ముకుంటున్నాం, మనుషులు నమ్ముకుంటున్నాం. ప్రభువా మనం అధికారులు నమ్ముకుంటున్నాం. ప్రభువా క్షమించు నాయనా, క్షమించు ప్రభువా. నిన్ను మించిన వారు ఎవరు లేరు నాయనా.